కన్యరాశి వారు పుష్యమాసము గురువారం పునర్వసు పుష్యమి నక్షత్రం రోజు రావడము గురుపుష్యార్క యోగం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి సంపూర్ణంగా ఈ యొక్క పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, స్వయం వృత్తుల వారికి, సేవా రంగాల వారికి ఇంకనూ ఆధ్యాత్మిక శక్తి కలగాలి అన్నట్లయితే ఒక పసుపు రంగు క్లాత్ కానీ, లేకపోతే నీలం రంగు క్లాత్ కానీ, లేకపోతే ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ దాంట్లో శనగపప్పును అలాగనే పెసలను కలిపి మూటకట్టి మీ మనసులో ఉండబడిన కోరికలను రాసి తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని దగ్గర ముడుపును సమర్పించడం వలన మీకు బుద్ధి జ్ఞానం కలిగి గురు యోగ్యత శక్తి కలిగి మీకు అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, శివుడికి రుద్రాభిషేకం చేసి గోమాతకు సమర్పించండి. అలాగనే మీరు ఏదైతే ఆటంకాలు అనుకుంటున్నారో ఈ అష్టమ తిథి యందున, ఈ పూర్ణిమ తిథి యందున ఈ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని స్మరించినా ధ్యానించినా మీకు ఉండబడిన నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూరపు చూపుతో బ్రహ్మజ్ఞానంతో మంచి పనులకు పునాది వేయండి. మంచి ఉజ్వలమైనటువంటి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు. తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే యోగం, అదృష్టం మీ సొంతం. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బుధుడు కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణభయం, రోగభయం, శత్రుభయం పొంచి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. 90% సమస్యలను దూరం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అలాగనే భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది కనుక సంసారం గుట్టుగా ఉంటే ప్రయత్నం చేయండి. మీ మధ్యన ఎలాంటి వివాదాలు ఉండవు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఈ గురుబలం కోసం ఈ యొక్క గురుపుష్యార్క యోగ కార్యక్రమాలను ప్రారంభించండి. అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది. అలాగనే చేతి వృత్తుల వారికి, స్వయం వృత్తుల వారికి, హోటల్ వ్యాపారాలు, బంగారు వస్తు వ్యాపారాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.